అని మీకు చూపెడతాను. ఇప్పుడు రోడ్డు ఇది పెద్ద రోడ్డు, హైవే ఇలా క్రాస్ అవుతాం మనం. హైవే ఇలా క్రాస్ ఇలా తిరిగిపోతాం కిందకి. హైవే మీద నేను హైవే దాటిపోయాను. అతను వెళ్ళిపోతున్నాడు కదా, అతనితో పాటు గబగబా వెళ్ళి అంటున్నాను నేను. అతనితో పాటు అతను ఇక్కడ వెళ్ళిపోయాడు, చెట్లు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ ఆగాడు. నేను కూడా గబుక్కుని ఇక్కడికి వెళ్ళిపోయాను. వెంటనే టప్పని లాగేలాగా ముగ్గురు తెచ్చిపోయాను. గబగబా పోనీ అతను ఎంత స్పీడ్గా వెళ్తాను అంత స్పీడ్గా వెళ్ళాలన్నాను నేను. అంతే చెప్పింది. అంతే 2 నిమిషాలు టప్ మన 2 లారీలు గుర్తుంది. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అర్థమైందా? అంచేత భగవంతుని నమ్ముకున్న వాడికి ఏదో రూపంలో నీకు మంచే జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎందుకు నమ్ముకోవాలి? ఇదంతా ఆయనది కాబట్టి, మనది కాదు. మనదైతే మనం పట్టుకెళ్ళాలి కదా, పట్టుకెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి? మనది కాదు. అద్దెకి ఇచ్చాడు ఉండమని, అది కూడా అడగటం లేదు మనల్ని. ఎప్పుడూ అడుగుతాడులే. మరి భూములు సృష్టించేసి అలా వదిలేస్తే ఎవరికి ఉపయోగం? సిత్తుకిచ్చుకున్నాడు భూములు అయ్యింది. ఇక్కడ చూడడానికి ఒక మనిషి ఉండాలి కదా, ఆడు చేసి పని అదే. అతనేడి ఇంకొక అతనేడి చంద్రశేఖర్ గారు